తెలిసి చెప్పి సారీ చెప్పి హాస్పిటల్ వెళ్ళిపోతుంది. ఏంటి పూజ నువ్వు అనేది? శాశ్వతంగా ఇంకా ఉన్నావు వెళ్ళిపోతుంది. ఏంటి పూజ నువ్వు అనేది? శేఖర్ మా మేనమామని చేసుకోవాలండి, లేకపోతే చంపేస్తా అంటున్నాడు మా నాన్న. నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, మీరు డబ్బున్న వాళ్ళని, మీరు డబ్బున్న వాళ్ళు, సొసైటీలో పేరు పలుకుబడి ఉన్నవాళ్ళు. నువ్వు చెప్తే వినలేదు. ఇప్పుడు నేను అదే అంటున్నా, మా అమ్మ నన్ను వదిలేసి నేను నీతో వచ్చేస్తా. నువ్వు వచ్చేస్తావు, గొప్పింటి దానివి. నిన్ను తీసుకొని వెళ్తే మీ వాళ్ళు నన్ను ఏం చేయాలని రూల్ ఏముంది? అయినా ఒకవేళ నువ్వు వచ్చినా నాకున్న నువ్వు ఒకవేళ వచ్చినా నాకున్న ఇన్కంలో నేను సుఖపెట్టలేను. నువ్వు మీ డాడీ చెప్పిన మీ మేనమామ సంబంధమే చేసుకోవడం మంచిది. నా మనసుకి ఏం కాదు, అయినా రిపేర్లు చేసుకుని బతికేవాడిని. నా మనసు రిపేర్లు చేసుకొని బతికేవాడిని. ఇవన్నీ నాకు మామూలే. నువ్వు మంచిగా ఉండు. నా కోసం ఆలోచించి నీ మనసు పాడు చేసుకోవద్దు.